తెలంగాణలో బీజేపీ పుంజుకొని రైతుల సమస్య దగ్గరికి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రైతు గోస బీజేపీ భరోసా అనే పేరుతోని యాత్రలు కూడా చేస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఈ పరిస్థితులలో బండి సంజయ్ కూడా నల్గొండ రైతులను కలవనికి వెళ్ళాలని కూడా ఆలోచన చేయడం అయితే జరిగింది. అయితే అధిష్టానం అయితే బండి సంజయ్ని నల్గొండ వెళ్ళొద్దు అని కోరడం ఇక్కడ గమనార్థంగా కనబడతా ఉంది. ఒకే బస్సు, ఒకే ఫార్ములా, ఒకే రూటు అనే విధంగా అందరూ ఒకే తాటిలో ఒకే బస్సులో వెళ్ళాలి, వేరువేరుగా వెళ్ళొద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు అని బండి సంజయ్కి సూచించినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే ఏదైతే రైతు భరోసా సంబంధించిన అంశాలపైన బీజేపీ చేస్తున్న ఫైట్ మాత్రం ఆ నేతలందరూ కూడా వెళ్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఖచ్చితంగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బండి సంజయ్ మాత్రమే కొంత దూరంగా ఉన్నారు. అయితే బండి సంజయ్ కూడా రైతుల దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో తను కూడా నల్గొండలో కొనుగోలు సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ ధాన్యం కొనుగోలు ఏ విధంగా అవుతా ఉంది ఏంటి అనే అంశాలపైన పరిశీలిద్దామని కూడా వెళ్తున్నా అని కూడా హైకమాండ్కి చెప్పడం అయితే జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం ఒంటరిగా వెళ్ళొద్దు, అందరితో కలిసి వెళ్ళండి అని కూడా చెప్పడం బండి సంజయ్ సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత అసంతృప్తికి లోనైన పరిస్థితి కనబడతా ఉంది. గత కొద్ది రోజుల నుండి అయితే బీజేపీ అయితే కొంత పుంజుకున్నదనేది కూడా మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. బీజేపీ కొత్త నాయకత్వానికి మళ్ళీ బీజేపీ సంబంధించిన కొత్త నేతలకి కూడా అవకాశం ఇవ్వడము, వాళ్ళందరినీ కూడా తీసుకొని రావడము, ఎక్కడైతే విద్యార్థుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, వాటన్నిటిపైన ఫైట్ చేస్తున్న నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించిన సమస్యలపైన కూడా బీజేపీ నేతలు కూడా కంకణం కట్టుకొని మరీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ పరిశీలిస్తున్న నేపథ్యం కూడా కనబడుతూ ఉంది. అయితే బండి సంజయ్ మాత్రము వీటికి దూరంగా ఉంటా ఉన్నాడనే వాదనలు ముందు నుండి కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దానికి గల కారణాలు గతంలో తన సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఆరోపణలు రావడం, వాళ్ళ అరెస్ట్ కావడము, వాళ్ళు రిమాండ్లో ఉండడము, ఇదంతా కూడా జరిగిన తర్వాత కొంత బీజేపీకి మచ్చొచ్చే కార్యక్రమాలు తన కుటుంబం చేసిందంటూ కూడా తన పైన ఒక వర్గానికి అంటే బీజేపీలో ఉన్న నేతలు మరో వర్గమైన నేతలందరూ కూడా తన పైన విమర్శల దాడి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో తన మంత్రి పదవి కూడా కోల్పోతూ ఉన్నారు. తను రాజీనామా చేయాలని కూడా చాలా వరకు అయితే విమర్శించారు. తర్వాత అధిష్టానానికి అక్కడ ఏం జరుగుతూ ఉంది, తెలంగాణలో ఏం జరిగిందనేది కూడా ఒక రిపోర్ట్ అయితే అధిష్టానం తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒంటరిగా ఎవరు కూడా ఏ కార్యక్రమాలు చేయొద్దు, పార్టీ లైన్ దాటి ఎవరు కూడా పనిచేయొద్దు అన్నట్టుగా ముందు నుండి కూడా చెప్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటొద్దు అన్నట్టుగా సీరియస్గా చెప్పినట్టు కూడా కనబడుతూ ఉంది. ఒకే బస్సు, ఒకే ఫార్ములా, ఒకే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దారి వారు అన్నట్టుగా వెళ్ళొద్దు, తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బండి సంజయ్ మరి ప్రజల్లోకి ఒంటరిగా వెళ్తే మాత్రం తప్పుడు సంకేతాలు ప్రజల నుండి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే తన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులలో బండి సంజయ్ ఒంటరిగా వెళ్ళడం సరికాదు అని కూడా అధిష్టానం చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి బండి సంజయ్ వెళ్తుండగా కూడా తనని ఆపి తిరిగి మీ కార్యక్రమాలు వేరే ఉంటే చూసుకోండి అని కూడా అధిష్టానం చెప్పడం, దాంతోపాటు బండి సంజయ్తో ఉన్న తన వర్గ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసంతృప్తికి లోనైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఉమ్మడి కరీంనగర్ సంబంధించి కూడా అక్కడ కూడా ఈ యాత్రలు అయితే జరిగాయి. ఏదైతే రైతుకు సంబంధించిన అక్కడ రైతు భరోసా, రైతు గోస, రైతు భరోసా, బీజేపీ భరోసా ఏదైతే ఉందో దానికి కార్యక్రమాలు బీజేపీ నేతలు కూడా ఉమ్మడి కరీంనగర్కి వెళ్ళడం జరిగింది. అక్కడైనా బండి సంజయ్ మరి నేతలతో కనిపిస్తారని కూడా చాలామంది కూడా ఆశించారు. ఉమ్మడి కరీంనగర్ అంటేనే అక్కడ బండి సంజయ్ సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ తను కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, పెద్ద ఎత్తున జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా మనం ముందు నుండి ఎక్స్పెక్ట్ చేశాం. కానీ తనకు వేరే కార్యక్రమాలు ఉన్నాయంటూ బండి సంజయ్ కొంత దూరంగా ఉండడం చాలా వివాదాలకి అంటే మరొక అంశానికి తావు తీసినట్టు కూడా తెలుస్తూ ఉంది. బండి సంజయ్ అదే రోజు వేరే కార్యక్రమం ఉంది అంటూ తను వెళ్ళడము, అక్కడ ఆయన్నే ఒంటరిగా అంటే అక్కడ బొమ్మకల్లనే గ్రామంలో ధాన్యం కొనుగోలు సంబంధించి అక్కడ పరిశీలించడము, అంటే ఒంటరిగా తను మాత్రం అంటే నేతలతో కలవకుండా తను ఒంటరిగానే వెళ్తూ ఉన్నాడు అనేది హైకమాండ్కి గుర్తించినట్టు కూడా కనబడుతూ ఉంది. దాంట్లో భాగంగానే హైకమాండ్ కొంత సీరియస్ అయ్యి మరి ఒంటరిగా అయితే మాత్రం వెళ్ళకూడదు, పార్టీ లైన్లోనే ఉండాలి, అందరూ ఒకే బస్సులో వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలని ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాలి, ప్రభుత్వంని ధాన్యం కొనుగోలు సంబంధించిన అంశాలపైన ప్రతి గింజ రైతు దగ్గర కొనే విధంగా బీజేపీ మరి ప్రణాళిక చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది. కొత్త ప్రణాళికతో అయితే బీజేపీ అయితే వస్తూ ఉంది. జూన్ 2 తర్వాత కూడా క్రియాశీలక కార్యక్రమాలు అయితే ఉండబోతా ఉన్నాయి. దాంట్లో కూడా పార్టీ నేతలు అందరితో కలిసి పనిచేయాలి, సీనియర్ జూనియర్ విభేదాలు లేకుండా అందరూ ఏకతాటికి వచ్చి ఏక లైన్లోనే
ఒకే మార్గంలో ప్రయాణం చేయాలని కూడా హైకమాండ్ అయితే పదే పదే సూచనలు అయితే చేస్తూ ఉంది. మరి చూడాలి, అసంతృప్తి అయితే బండి సంజయ్ వర్గం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకు ఆయన వెళ్తూ ఉంటే ఎందుకు ఆపుతా ఉన్నారు, తను ఏదైనా చేయగలుగుతారు, తెలంగాణలో బీజేపీ అధికారం రావాలంటే బండి సంజయ్ కీలకంగా ఉంటాడు, అలాంటి వ్యక్తిని మీరు అడ్డుకోవడము, అందరి నేతలతోని వెళ్ళాలని సూచించడము సరైన నిర్ణయం కాదని బండి సంజయ్ వర్గ నేతలు అయితే బలంగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి, కొంత విభేదాలు అయితే బీజేపీ పార్టీలో అయితే జరుగుతూ ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా హైకమాండ్ ఎప్పటికప్పటికి చెక్ పెడుతూ ముందుకైతే తీసుకొని వెళ్తా ఉంది. మరి చూడాలి ఏ విధంగా ఉంటుంది ఈ పరిణామం అనేది కూడా ముందు ముందు బీజేపీ పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.